గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాముల శబరిమల మహాపాదయాత్ర 6వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 5వ రోజు రాత్రి కొత్తకోట అయ్యప్ప స్వామి దేవాలయంలో హైదరాబాద్ వాస్తవ్యులు రఘునందు దామోదర సింగ్ స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. భిక్ష ఏర్పాటు చేసి సత్కరించిన దాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బయలుదేరి సాయంత్రం 7 గంటల వరకు కొత్తకోటలోని అయ్యప్ప దేవాలయానికి చేరుకున్న సందర్భంగా హైదరాబాద్ వాస్తవ్యులు రఘునంద్ గారు మరియు దామోదర్ సింగ్ గారు శ్రీ మణికంఠ అయ్యప్ప మహాపాదయాత్ర బృందానికి రాత్రికి వారికి అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి వారి కుటుంబీకులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర తరఫున శ్రీ అయ్యప్ప కరుణ కటాక్షాలు వారికి ఎల్లప్పుడూ కలగాలని, స్వామివారి కుటుంబం వారి పాత్రలు కావాలని, స్వామివారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులు స్వామివారు ఎల్లప్పుడూ ఆశిస్తూ వారిని జీవించాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి 6వ రోజు తెల్లవారుజామున కొత్తకోట నుండి బయలుదేరిన స్వాములు 21 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకి పెబ్బేరు చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. మధ్యాహ్నం అల్మాస్గూడ తిరుమల నగర్ వాస్తవ్యులు కొంచాల రాజు, అరుణ, వేణు, ప్రవళికా స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా పెబ్బేరు నుండి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 9 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తరువాత సాయంత్రం బీచ్పల్లి చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి శనివారం మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. స్వామి అయి శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి కుంచాల రాజు గారు మరియు కుంచాల అరుణ దంపతులు, వారి కుమారుడు కుంచాల వేణు, కుమార్తె కుంచాల ప్రవళిక తిరుమల నగర్ వాస్తవ్యులు అల్మగూడ గ్రామం వారు ఈ రోజు యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున శ్రీ అయ్యప్ప కరుణ కటాక్షాలు కలగాలని, వారు మరో ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరాలని, వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని శ్రీ మణికంఠ మహాపాదయాత్రకి సహాయ సహకారం కోరుకుంటూ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర 6వ రోజుకు చేరుకున్న సందర్భంగా పెబ్బూరులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి బయలుదేరి బీచ్పల్లిలోని హనుమాన్ దేవాలయం వరకు ఈ రోజు యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ఈ సందర్భంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం గురుస్వాములు ఈ రోజు ఈ యొక్క దేవాలయం దగ్గర రోడ్డు పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గురుస్వాములందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వాములకు ఎలాంటి అపాయం కలగకూడదని ఎంతో జాగ్రత్తగా ఈ యొక్క దిగ్విజయంగా ఈ యొక్క యాత్ర కొనసాగాలని కోరుకుంటున్న గురుస్వాములందరికీ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున స్వాములు అందరికీ యోగక్షేమాలు అడిగి తెలుస్తున్న గురుస్వాములకు, అదే విధంగా మహాపాదయాత్ర బృందానికి ఈ సందర్భంగా ఇలాంటి హాని తలపెట్టదని రోడ్డు పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ మణికంఠ పాదయాత్ర బృందం వారు అందరూ కలిసి కూడా మహాపాదయాత్ర అయ్యప్ప శబరిమల యాత్రకు బయలుదేరడం జరిగింది. 6 రోజుల కిందట ఇవాళకి 6 రోజులు పూర్తయినాయి. పూర్తి 6వ రోజు అడుగుపెట్టి దాదాపు కొత్తకోట దాటి పెబ్బేరులో ఉన్నటువంటి మా మిత్రులు అయ్యప్ప స్వాములని కలిసి వాళ్ళ యోగక్షేమకు వాళ్ళు ఇలాగైతే అయ్యా స్వామి గారు ఎవరు తెలుస్తున్నారు, వాళ్ళ ఇబ్బంది ఉందా ఏంది తెలుసుకుని వాళ్ళు కలవడానికి రావడం జరిగింది. చేరుకోవడం జరిగింది. ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి కుంచాల రాజు గారు మరియు కుంచాల అరుణ దంపతులు, వారి కుమార్